బైబిల్ ఏం చెప్తుందంటే కాలం సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ప్రియులారా, 2025 సంవత్సరాల క్రితము ఈ లోకంలోనికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శిష్యుడిగా జన్మించడం జరిగింది. కానీ ఆయన జన్మించక పూర్వమే కొన్ని వందల సంవత్సరాల క్రితం ప్రవచనాలు ఉన్నాయి. యెషయా గ్రంథం 9:6 చదవండి. యెషయా గ్రంథం 9:6 బెత్లెహేములో జన్మిస్తాడని మీకా గారు రాశాడు. ప్రియులారా, జకర్యా గారు రాశాడు. శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఆయన భుజముల మీద రాజ్యభారం ఉన్నది. ఆశ్చర్యకరుడు ఆయన ఇవ్వబడిన పేర్లు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడు తండ్రి, సమాధానకర్తయగు ఆయనకి పేర్లు పెట్టబడి ఉన్నదని దేవుని వాక్యం అయితే తెలియజేస్తా ఉంది. పిల్లరా, భూలోకంలో చెడిపోయి ఇష్టానుసారమైన నిర్ణయాలతో పతన వ్యవస్థకు దారించిన మానవ సమాజాన్ని క్రీస్తులో పునరుజ్జీవింపజేయడానికి తండ్రి సింహాసనాన్ని విడిచిపెట్టి భూలోకంలోనికి మానవ జన్మలో వచ్చిన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ప్రియులారా, ఎందుకు ఆయన వచ్చాడు? మనిషిగా ఎందుకు రావాల్సి వచ్చింది? దేవదూతల రూపాలతో వస్తే తిరిగి ఆయనకి వందనాలు చేయడం మొదలు పెడతారు. కానీ ఆయనలో మాదిరి మనం ఏమి నేర్చుకోవాలో అర్థం కాదు. ఒక మనిషి జీవితం మనకు తెలియాలంటే ఆ మనిషితో స్నేహం చేయాలి. అప్పుడు ఆ మనిషి యొక్క జీవితం, ఆ మనిషి యొక్క ప్రవర్తన మనకు అర్థమవుతుంది. అలాగే దేవుని సంగతులు మానవులు తెలుసుకోవాలంటే దేవుడు ఎలాగున ఈ లోకంలోకి రావాల్సి వచ్చింది, మానవ రూపంలోనే ఆయన ఈ లోకంలోనికి రావాల్సిన అవసరము ఏర్పడిందని ప్రభు పేటను తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఆయన ఈ లోకంలోనికి వచ్చిన విధానం మనందరికీ తెలుసు. శరీరధారిగా ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. ఆయన ఈ లోకంలో జన్మించిన రోజునే క్రిస్మస్గా మనం దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. క్రిస్మస్ క్రీస్తును ఆరాధించే ఒక అద్భుతమైన సందర్భాన్ని ప్రభు జన్మదినం ద్వారా దేవుడు మనకు అనుగ్రహించాడు. మరి ఆయన జన్మదినంలో ఉన్నటువంటి కొన్ని అద్భుతమైన సందర్భాలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ప్రభు జన్మించడంతోనే ఆకాశంలో ఒక నక్షత్రం ఉదయించింది. ఆ నక్షత్రం స్పెషల్. మరి ఆ యొక్క నక్షత్రాలను పరిశోధన చేస్తున్న వారికి అర్థమైంది, ఈ నక్షత్రం జన్మించాడంటే ఎక్కడో మహారాజు పుట్టాడని వాళ్ళకి అర్థమైంది. ఎదుగుతూ వస్తున్నారు. ఆ నక్షత్రం నడుస్తూ ఉంటే ఆ నక్షత్రంతో పాటు వారు కూడా నడుస్తూ ఉన్నారు. యేసు ప్రభు ఉన్న ప్రాంతంలో ఆ నక్షత్రం ఆగింది. ఏ గృహంలో ఉన్నాడో అర్థం కాలేదు. మెస్సయ్య ఇక్కడ పుట్టాడు, రక్షకుడు పుట్టాడని అనడం మొదలుపెట్టారు. రాజు పుట్టాడు ఇక్కడ చెప్పడం మొదలుపెట్టారు. ఏ రోజుకు కంగారు వచ్చింది. ఆ రాజు ఎక్కడ పుట్టాడో కనుక్కొని మరలా వచ్చి మాకు చెప్పమన్నాడు. కానీ వారు తిరిగి వెళ్ళిన తర్వాత ఏం చేశారు? ఆ రాజ్యంలో ఉన్న చిన్న బిడ్డలందరినీ కూడా చంపించి వేయటం మొదలుపెట్టారు. జ్ఞానులు మరలా ఆయనకి చెప్పకుండా వెళ్ళిపోయారు. ప్రియులారా, క్రిస్మస్లో కొంతమంది పాత్రలు, శత్రుల పాత్రలు ఉన్నాయి, దేవదూతల పాత్ర ఉంది. మనుషులు దేవుని మాట వినటం ద్వారా, దేవుని మాటకు లోబడటం ద్వారా దేవుని గొప్ప దీవెనలు పొందుకున్న సందర్భాలు కూడా దైవ గ్రంథంలో సంపూర్ణంగా ఉన్నాయి. గొర్రెల కాపరులు, వాళ్ళకి ఏం జ్ఞానం లేదు, పొలము గొర్రెలు తప్ప ఎవరితో ఎలాంటి సంబంధము లేదు. అలాంటి వారి యొక్క దేవదూత వచ్చి ప్రత్యక్షమై సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగును గాక. నేడు రక్షకుడు మీ కొరకు జన్మించి ఉన్నాడు, దావీదు పట్టణంలో నేడు రక్షకుడు మీ కొరకు జన్మించి ఉన్నాడు అని చెప్పి ఎప్పుడైతే ఆ మాట దేవదూతలకు తెలియజేయడం జరిగిందో, ఆ గొర్రెలు అక్కడ వదిలిపెట్టి వాళ్ళు ఏం చేశారు? దేవుని యొక్క నామాన్ని మహిమపరచడానికి, ఆయనను దర్శించి మరి చక్కగా ఆరాధించడానికి వెళ్ళినట్లు దేవుని వాక్యంలో మనం గమనిస్తున్నాం. గొల్లలేమో వార్త విని గొర్రెలను వదిలి
మెల్లగా యేసయ్యను చూడవచ్చెనంట. గొల్లలేమో 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 వార్త విని గొర్రెలను వదిలి మెల్లగా యేసయ్యను చూడవచ్చెనంట. ఇమ్మానుయేలుగా లోక రక్షకుడుగా, ఇమ్మానుయేలుగా లోక రక్షకుడుగా కన్యమరియ జన్మించిన చూడరండి పురమనందు చిత్రమాయనంట. యేసు బాలుడుగా జన్మాయనంట. ఒక మహా గొప్ప సంబరముతో ఆర్భాటముతో మరి గొర్రెలను విడిచి యేసును దర్శించి ఎంతో సంతోషంగా విన్నవాటిని కన్నవాటిని మరలా స్వార్థ రూపంగా ప్రకటించుకుంటూ మరలా వాళ్ళు గొర్రెలకు వెళ్ళినటువంటి సందర్భం మనం గమనిస్తాం. అలాగే మరియమ్మ గారు, యోసేపు గారు, వాళ్ళిరువురు కూడా వారికి అసలు అర్థం లేదు, ఎవరి ఆలోచనలో వారు ఉన్నారు. కానీ దేవదూతలు ప్రత్యక్షమై వారి సొంత ఆలోచనలు అన్నింటినీ కూడా ప్రక్కన పెట్టించి వారికి మంచిగా దేవుని ఉద్దేశం వారికి బయలుపరిచి వాళ్ళు సమాధానపరిచి ఎవరి ప్రభువును బాధ్యత కలిగి పెంచే విధంగా వారిని ఎంకరేజ్ చేసింది. అలాగే శత్రువులు కూడా ఇందులో యాడ్ అయ్యారని చెప్పారు కదా. ఆ శత్రువులు ఎవరండి? ఆ శత్రువులు ఎవరంటే హేరోదు. వీళ్ళందరూ కూడా క్రిస్మస్లో పాలుభాగస్తులయ్యారు. వీళ్ళందరూ కూడా క్రిస్మస్లో పాలుభాగస్తులై దేవునికి మహిమ తీసుకురావడం జరిగిందని ప్రభు పేట నేను తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని బిడ్డలుగా మనం ఈ క్రిస్మస్లో ఉన్న విలువను గుర్తించిన మనందరం కూడా మనం ఏం చేయాలి? క్రిస్మస్ సందర్భంగా ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. ఏమని? ఈ సంవత్సరం అంతా నేను ఎంతగా దేవునికి ఆరాధన చేశాను, ఎంతగా నేను దేవుని మైపరిచాను, ఎంతగా నేను ఇతరులకు సాక్షిగా ఉన్నాను, నేను ఏ విషయంలో తప్పిపోయాను, ఏ విషయంలో నేను బలవంతంగా ఉండి దేవుని మహిమ జీవించాను పరిశీలన చేసుకొని దేవునికి మహిమార్థంగా నిలుచుకున్నట్టుగా నిజమైన క్రిస్మస్ అని దేవుని వాక్యం తెలియజేసుకుంటుంది. యేసయ్య ఎందుకు వచ్చాడు ఈ లోకంలోనికి అంటే యేసయ్య ఆయన ప్రేమను పంచడానికి ఈ లోకంలోనికి వచ్చాడు. ప్రియులారా, ఆయన ప్రేమను అర్థం చేసుకున్నవారు, ఆయన ప్రేమ లోతెంతో ఇంత అని కొలత లేకుండా వాళ్ళ జీవితకాలం అంతా ఆ ప్రేమను పంచడానికి ప్రయత్నము చేస్తారు. అధిక భక్తుడు అన్నాడు, ప్రేమ యేసుని ప్రేమ ఇది ఎవరు కొలువలేనిది, నిజము దీనిని నమ్ము, ఇది భూమి అందించలేనిది, ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని నిత్య ప్రేమ, ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. యేసుని ప్రేమ ఇది ఎవరు కొలువలేనిది, నిజము దీనిని నమ్ము, ఇది భూమి అందించలేనిది. ప్రేమైన దేవుని బిడ్డలారా, భూమిలో ఎవరు ఆయన ప్రేమకు తగినంత గొప్ప విలువను చూపించలేరు, అందించలేరు, వెలగట్టలేరు. అలాంటి ప్రేమను యేసయ్య మానవాళికి పంచడానికి ఈ లోకంలో జన్మించాడు. అందుకే దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించాడు. దేవుని వాక్యం అయితే చక్కగా తెలియజేస్తాడు. నెంబర్ 2, యేసు ప్రభు ఎందుకు ఈ లోకంలో జన్మించాడంటే దుష్టత్వంలో ఉన్న మానవులను విడిపించి ఆశీర్వదించడానికి యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చాడు. మనందరమేమో ఆయన పొరుగులో ఉన్నవారు. మన బిడ్డలు మనకంటే గొప్పవారికి ఆశీర్వదించబడాలని మనం కోరుకుంటాం. అలాగే మనం ఆయన పొరుగులో ఉన్నాము కనుక, మన తండ్రి ఆయన కనుక, మన తండ్రి మనల్ని ఏం కోరుకుంటున్నాడంటే మనందరం కూడా గొప్ప ఆశీర్వాదంతో భూలోకంలో వర్ధిల్లాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆయన ఉద్దేశంలోనే ఉంది. ఆ కోరిక నా పట్ల నెరవేరాలనే తాపత్రము నీ జీవితంలో నువ్వు కలిపిడే చాలు. ఆశీర్వాదం ఎత్తుకుంటూ నీ దగ్గరకు వస్తుంది. నువ్వు ఎత్తుక్కుంటూ వెళ్ళనవసరం లేదు, ఆశీర్వాదం ఎత్తుక్కుంటూ నీ దగ్గరకు వస్తుంది. దేవునికి స్తోత్రం. మరియమ్మ గారు ఒక గొప్ప తీర్మానంతో నిలబడింది, అంతేగాని ఆమె గంతులు వేయలేదు. ఆశీర్వాదం ఎత్తుకుంటూ ఆమె దగ్గరికి వెళ్ళిందా? నన్ను ఆశీర్వదించండి, నన్ను ఆశీర్వదించండి, నన్ను ఆశీర్వదించండి అని తిరగడం మొదలు పెట్టిందా? అదేమ్మా న్యాయం చెప్పండి. ఆశీర్వాదము ఆమె ఎక్కడుంటే
కొండ శివంలోకి కొండ లోయలోకి వెళ్ళిపోయింది ఆశీర్వాదం. ఎందుకంటే ఆమె అక్కడ ఉంది కాబట్టి. అవునా కదా? దేవుని ఆశీర్వాదము దావీదు వెతుక్కుంటూ అడుగులోకి వెళ్ళింది, పొలంలోకి వెళ్ళింది తప్ప దావీదు ఆశీర్వాదం కావాలని తిరగడం మొదలుపెట్టలేదు. అంటే మన మనసులో పరిపూర్ణమైన విశ్వాసంతో దేవుని మహిమ కొరకు నిలబడినప్పుడు దేవుని ఆశీర్వాదం నిన్ను దాటి వెళ్ళదు. దేవునికి స్తోత్రం. నిన్ను ఆశీర్వదించడానికే యేసయ్య పుట్టాడు. మొదటిగా ఆయన ఇచ్చిన వాగ్దానం నీ జీవితంలో నెరవేర్పుగా ఉందా లేదా పరిశీలన చేసుకోవాలి. అదేంటంటే నీలో ఉన్న దుష్టత్వం నీలో నుండి తొలగిపోయినప్పుడు ఆశీర్వాదమే గడగడలాడుతుంది. ఎప్పుడు నిన్ను ఆవరించాలి. కానీ మనలో దుష్టత్వం ఉన్నంతసేపు ఆశీర్వాదం ఆనందపడతా ఉంటుంది. ఎందుకంటే అది నీలోకి వచ్చి నిన్ను దీవించే పని లేదు కదా. గమనిస్తూ రావాల్సిందిగా కోరుతున్నాను. ఎవరి కొవ్వొత్తు ఎలగాలంటే అది కరిగిపోవాలి కదా. ఆశీర్వాదం కూడా నువ్వు పొందాలంటే దానికి ఒక విలువ ఉంటుంది. అందులో నీ ప్రవర్తన, అందులో నీ క్రియలు, అందులో నీ విశ్వాసం, అందులో నీ నిరీక్షణ, అందులో నీ ఓర్పు, అందులో నీ సహనం అన్నీ ఆడే ఉంటాయి. సామాన్యమైన విషయం కాదు, గుర్తుపెట్టుకోండి. అయినప్పటికీ కూడా దేవుని కొరకు మనం నమ్మకంగా నిల్చుండి దుష్టత్వానికి దూరంగా ఉండి యేసయ్యను ఆరాధించే బిడ్డగా పరిపూర్ణ నమ్మకత్వంతో స్థిరంగా ఉంటే ఆశీర్వాదం నువ్వు ఎక్కడున్నా నిన్ను ఎదుర్కొంటూ వస్తుంది. స్థిరత్వం కావాలి, నమ్మకత్వం కావాలి. ఈ విషయాల్లో నువ్వు ఎక్కడ తప్పిపోయినా దేవునికి దూరం అయిపోతాం. ఈ విషయాలు గమనిస్తూ రావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే క్రిస్మస్లో ఉన్న మరొక ఆనందం, జ్ఞానులు నక్షత్రం నడుస్తూ ఉంటే దాన్ని వెంబడించి యేసయ్యకు వచ్చారు. అమ్మా యేసయ్యకు వచ్చి తల ఉంచారు. రెండోది ఏం చేశారు? 3 పనులు చేశారు. మొదటగా నక్షత్రాన్ని వెంబడించారు, రెండవదిగా యేసయ్యకు వచ్చారు, మూడవదిగా తల వంచారు, నమస్కరించారు, నాలుగవదిగా అద్భుతమైన అమూల్యమైన బహుమానములను యేసయ్యకు సమర్పించారు. వీళ్ళని గమనిస్తూ రావాల్సిందిగా కోరుతున్నాను. ఆరాధించాలనే మనసు కలిగిన వాళ్ళందరూ కూడా ఈ లక్షణాలు కలిగి ఉండాలి. సమర్పణ కలిగి ఉండాలి. సమర్పణ నా ఇష్టం వచ్చినట్టు కలిగి ఉంటాను అనే లెక్కలో కాకుండా ఒక పద్ధతి కలిగి ప్రోత్సాహకరంగా ఉండాలి. నీ సమర్పణ ఎలా ఉండాలి? నీ సమర్పణ